హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ కీమా ఎలా చేసుకుందామో చూద్దాం. రెగ్యులర్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇవన్నీ కొంచెం తిని బోర్ కొట్టేసింది. సో ఈరోజు డిఫరెంట్గా చికెన్ కీమా ఎలా చేయాలో జస్ట్ 10 మినిట్స్లో ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అందులో 2 రెడ్ చిల్లీ వేసుకొని అలా వేపేసుకోండి. తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలా వేపేసుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు వేసుకొని 1-2 నిమిషాలు వేపేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని కట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని కలిపేసుకుందాం. చిన్నగా కట్ చేసుకుంటే మనకు టేస్ట్ కూడా బాగా కుదురుతుందండి. సో అలా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. అది మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. సో అలా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బయట తెచ్చింది కాకుండా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి మన కూరకి. సో నేను మాత్రం ఇంట్లో చేసినవే ప్రిఫర్ చేస్తాను. అలా వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం. అలా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుని కలిపేసుకుందాం. అది కూడా ఇదంతా లో ఫ్లేమ్లో చేసేసుకుందామండి. మనకి మసాలాలన్నీ మన కర్రీకి బాగా పడుతుంది. సో ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నాను. ఆ కారం వేసేసుకున్న తర్వాత ముందుగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్, ఇక్కడ మనం బాగా ఎర్రగా ఉన్న టమాటాస్ తీసుకుంటే మన కర్రీకి ఇంకా కొంచెం టేస్ట్ వస్తుందండి. సో ఇలా టమాటాస్ తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా కొంచెం మసాలాస్ యాడ్ చేసి పక్కన పెట్టుకున్న కీమానైతే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక నియర్లీ 250 గ్రామ్స్ చికెన్ కీమా తీసుకున్నానండి. సో ఇలా కీమాకి ఫస్ట్ లైట్గా కొంచెం మసాలా అండ్ కారం కలిపేసి ముందే పక్కన పెట్టేసుకున్నాను. అది ఇందులో యాడ్ చేసేసి ఇప్పుడు కలిపేసుకుందాం 5 నిమిషాలు. సో దీన్ని బాగా కలిపేస్తూ ఇప్పుడు నేను 2 ఎగ్స్ ఇందులో వేద్దాం అనుకుంటున్నానండి. ఎగ్స్ యాడ్ చేస్తే చికెన్ కీమాలో ఆ టేస్టే వేరు అసలు. ఒకసారి మీరు కూడా యాడ్ చేసి చూడండి. నేను ఈ 1/2 కిలో కీమాకి నేను 2 ఎగ్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో 2 ఎగ్స్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని అలా ఇప్పుడు కొంచెం మంట పెంచుకుందామండి. 2 మినిట్స్ మాత్రమే నేను మూత పెట్టేసుకుని దాన్ని అలా వేపుకుంటున్నాను. సో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు మూత తెరిచిన తర్వాత ఆల్మోస్ట్ మన కీమా రెడీ అయిపోయింది. కలర్ కూడా చేంజ్ అయింది, చూసారా? సో పైన చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మన కొత్తిమీర చల్లేసుకుందాం. ఒక్కసారి అలా కలుపుకొని టేస్ట్ చూడండి. ఒకవేళ సాల్ట్ అది తక్కువైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో వేడిగా మన చికెన్ ఎగ్ కీమా రెడీ. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.